చూడండి, కూటమి సర్కారు మద్యం విధానంలో భారీ అవినీతి. వాస్తవానికి ఎప్పుడైనా లిక్కర్ సేల్స్ పెరిగితే, లిక్కర్ షాపులు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరగాల. ఆంధ్రప్రదేశ్లో 2024 జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నంత వరకు ఉన్న లిక్కర్ షాపుల సంఖ్య 2900, 2800. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ఉన్న లిక్కర్ షాపులే 3600. 3600కు తోడు ఇంకొక 30,000 పైబడి బెల్ట్ షాపులు ఎందెందు వెతికినా అందందే కలదన్నట్టుగా మనం చూసాం. తణుకులో సంతలో బెల్ట్ షాప్ చూసాం, తిరుమల కొండలపై బెల్ట్ షాప్ చూసాం. ఇట్లా ఎక్కడ పెడితే అక్కడ యథేచ్ఛగా లిక్కర్ అమ్ముకుంటుంటే లిక్కర్లో ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది చూడండి. దుకాణాలను ప్రైవేటీకరించి సంఖ్యను పెంచిన చంద్రబాబు సర్కారు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ప్రోత్సహించి మద్యాన్ని ఏరులై పారిస్తున్న వైనం ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరగాలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో వచ్చింది 6,992 కోట్లు మాత్రమే. సుమారు 7,000 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది కన్నా కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే ఎక్కువ. అంటే గత ఏడాది కేవలం 2,800 షాపులు ఉన్నప్పుడు వచ్చిన ఆదాయమే ఇప్పుడు 3,600 షాపులు ఉన్నప్పుడు కూడా వస్తుందంటే ఏం జరుగుతున్నట్టు? ఎందుకు తగ్గినట్టు? లిక్కర్ సేల్స్ పెరిగింది భారీగా, కానీ ఆదాయం మాత్రం తక్కువ చూపిస్తున్నారు. ఎందుకని? ఎక్కడిది మతలబు నడుస్తుంది అంటే మరొక లిక్కర్ స్కామ్కి రంగం సిద్ధమవుతుందా అని మనలాంటి వాళ్ళను సందేహించాల్సినటువంటి పరిస్థితి.